మన పిల్లలు మన దగ్గరే ఉద్యోగాలను చేసుకునే వ్యవస్థ 10,000 ఎకరాలు, ఒకటి కాదు రెండు కాదు, గుర్తుపెట్టుకోండి, 10,000 ఎకరాలు. 10,000 ఎకరాలు దారాదత్తం చేశాం. మన సంపదది, రైతాంగం సంపదది. ఎంతమంది రైతులు ఏడుపులు నేను చూసిన వాడిని, ముఖ్యంగా కాకినాడ SEZ సంబంధించి స్టోన్ త్రో ప్రైజ్ అలా ఇసిరేసే 1,00,000, 2 లక్షలు, 5 లక్షలకి అమ్మేసుకున్నారు. అలాంటి SEZలో మన యువతకు కావాల్సింది, మన బిడ్డలకు కావాల్సిన ఉద్యోగం చేసుకునే వ్యవస్థలు, పరిశ్రమలు ఇక్కడే తీసుకొద్దాం. ముఖ్యంగా SEZ రైతాంగానికి, నష్టపోయిన రైతాంగానికి చెప్తున్నాను, నేను సోషలిస్ట్ని. నేను వకీల్ సాబ్లో అది నా సినిమా నా పాత్ర కదా, నిజం. అదేదో సినిమా కోసం చేయలే, నా జీవితాన్ని సినిమాలో చూపించాను, అంతే తేడాదని. అలాంటి మీకు మాటిస్తున్నా, SEZ ఏ ఉద్దేశంకైతే ఇవ్వబడిందో దాన్ని సంపూర్ణంగా సాకారం చేస్తాం. రైతాంగానికి చెప్తున్నా, అసెంబ్లీలో భారీ మెజారిటీ ఇవ్వండి నాకు. అసెంబ్లీలో రైతు కడుపు కోత ఏంటో నేను చూపిస్తాను. మత్స్యకారుడి కష్టం ఎలా ఉంటుందో నేను అసెంబ్లీలో గళ వినిపిస్తాను. మీ గళం అవుతాను, మీ గొంతుకు అవుతాను, మీ ఆత్మను అవుతాను. నేను ఒక చేనేత కార్మికుడు మగ్గం నేసి వెన్నెముక కరిగిపోయి ఉంటుంది, ఇరిగిపోయి ఉంటుంది. ఒక చేనేత ఇంట్లో చూసుకునే ఒక ఆడపడుచు పొత్తి కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటుంది. వాళ్ళందరి బాధకి నేను అండనవుతాను, భుజం కాస్తాను వాళ్ళందరికీ.